హలో అండి. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మా కమ్యూనిటీని చూపిస్తున్నాను. ఇది డాలర్స్‌లో ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే చాలా పెద్ద కమ్యూనిటీ. ఈ వీడియోలో మొత్తం కవర్ చేయలేను కాబట్టి మేమున్న ఇల్లు దాని చుట్టుపక్కల మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ కమ్యూనిటీలో అయితే రెంట్ హౌసెస్ ఉంటాయి ప్లస్ ఓన్ హౌసెస్ ఉంటాయి. మోస్ట్లీ ఈ కమ్యూనిటీలో కొనే వాళ్ళందరూ ఓన్ హౌసెసే కొంటారు. ఎందుకంటే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒకే కమ్యూనిటీ అయినా కూడా ఈ కమ్యూనిటీ కదా ఏ కమ్యూనిటీలో అయినా ఒకే కమ్యూనిటీలో చాలామంది బిల్డర్స్ ఉంటారు. ఆ బిల్డర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో కడతారు ఇల్లులు. అవి ఇక్కడ రేట్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి బెడ్రూమ్స్ ప్లస్ బాత్రూమ్స్ ప్లస్ గరాజ్ని బట్టి స్క్వేర్ ఫీట్ని బట్టి. ఈ కమ్యూనిటీలో అయితే మేమున్న దగ్గర మాత్రమే చుట్టుపక్కల వచ్చి రెంట్ మనకి $1,800 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మోడల్స్ అన్ని ఈ కమ్యూనిటీ అనే కదా ఏ కమ్యూనిటీలో అయినా ఇక్కడ మోడల్స్ అన్నీ ఎలా ఉంటాయి 2 ఫ్లోర్స్ 1 ఫ్లోర్ ప్లాన్ అంటారు. సో 1 ఫ్లోర్ అంటే మనకి కింద మాత్రమే ఉంటుంది, పైన ఉండదు. మొత్తం బెడ్రూమ్స్ ఇంకా అన్నీ కిందే వస్తాయి, బాత్రూమ్స్ అన్నీ. 2 ఫ్లోర్ వచ్చి మనకి పైన బెడ్రూమ్స్ ప్లస్ మీడియా రూము అవన్నీ పైన కవర్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మెయిల్ బాక్సెస్, ఇవి మనకి నెంబర్ ఇస్తారు. సో మన మెయిల్స్ ఇక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి ఆ బాక్సెస్లో. మేమున్న చోట ఈ కమ్యూనిటీలో అయితే మనకి స్టార్టింగ్ 3 బెడ్రూమ్స్ తర్వాత 2 బాత్రూమ్స్ ఉంటాయి. స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి ఇంచుమించు 1700 స్క్వేర్ ఫీట్ పడుతుంది. మనం మంత్లీ 3500 అలా పే చేయాలి ఓన్ హౌస్ అయితే. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ ఇల్లు అయినా కూడా మనకి సపోజ్ ఓన్ హౌస్ అయితే మనకి 20 ఇయర్స్ తీసుకోవచ్చు, అలాగే 30 ఇయర్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం. 30 ఇయర్స్ తీసుకుంటే డౌన్ పేమెంట్ కొంచెం తగ్గుతుంది. 20 ఇయర్స్ అయితే కొంచెం మంత్లీ ఎక్కువ కట్టాలి. ఇక్కడ రెంట్స్ అయితే కొంచెం కాదు బాగానే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకంటే మనం రెంట్ హౌస్ తీసుకున్నా ఓన్ హౌస్ తీసుకున్నా స్టఫ్ కొన్ని వస్తువులు, అన్ని వస్తువులు కాదు, కొన్ని అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే ఇస్తారు. రెంట్ హౌస్లో అయినా మనకి స్టవ్, ఓవెన్, డిష్ వాషరు, వాషింగ్ మెషిన్ ఇవన్నీ మనకి ఫ్రీగా ఇస్తారనమాట. అంటే సపోజ్ రెంట్ హౌస్ అయితే మనం ఉన్నన్ని రోజులు అవి మన ఫ్రీ అంటే అంతా కలిపి కట్టించుకుంటారు, అందుకే కొంచెం ఇక్కడ ఎక్స్పెన్సివ్ రెంట్స్. ప్లస్ ఓన్ హౌస్ అయితే మనకే, ఇంకా అవి మనకే అనమాట. అవి దాంట్లో అంతా ముందరే వాళ్ళు యాడ్ చేసుకుంటారు, అంటే బయట కొంటే ఎంత కాస్ట్ అవుతుంది అని దాంట్లో యాడ్ చేసుకొని మనకి ఓన్ హౌస్లు సేల్ చేస్తారు. అందుకే ఇక్కడ కొంచెం రెంట్ హౌస్ అయినా ఓన్ హౌసెస్ అయినా కాస్ట్ ఎక్కువ ఉంటాయి రెంట్స్. మేమున్న చోటైతే మొత్తం ఎక్కువ తెలుగు వాళ్ళే, అలాగే ఇంకా తమిళియన్స్ కూడా అంట. మేము కొత్తగా వచ్చాము ఈ కమ్యూనిటీకి. ఈ కమ్యూనిటీలో అయితే అమెరికన్స్ చాలా తక్కువ మంది ఉన్నారంట, ఎక్కువ మన ఇండియన్స్లో కూడా ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటున్నారంట. ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా కూడా అమెరికాలో మనకి ప్రతి కమ్యూనిటీకి ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్లో కూడా అంటే ఓన్ హౌసెస్ అయితే నేను చెప్పేది మనకి పిల్లలు ఆడుకోవడానికి పార్క్, అలాగే మనకి స్విమ్మింగ్ పూల్, నెక్స్ట్ స్ప్లాష్ ఏరియా ఇవన్నీ ఉంటాయి. తర్వాత పిక్నిక్ ఏరియా లాగా, తర్వాత అవుట్డోర్ లైటింగ్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి ఓన్ హౌసెస్ అయితే. మేమున్న చోటైతే అంటే మా బిల్డర్ అమ్మే రేట్లు వచ్చి 400K నుంచి స్టార్ట్ అవుతుంది, 400K నుంచి స్టార్ట్ అవుతుంది చిన్నిల్లులు. ఇంకా మనకి కొంచెం పెద్దవి బాగా మీడియా రూము అన్నీ కావాలంటే మనకి ఈజీగా ఒక 600K అలా అవుతుంది. ఇక్కడ స్కూల్ బస్సెస్ మనకి కొన్ని కమ్యూనిటీలోనే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అంటే ప్రతి ఇంటి చోట ఆపలేవు కాబట్టి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వచ్చి అక్కడ ఆపుతారు బస్సెస్. మనం ఆ ప్లేస్కి మనకి ఇంటికి ఏది దగ్గర ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి మనం బస్సు ఎక్కాలి. ఈ కమ్యూనిటీ అయితే 2018లో బిల్డ్ చేశారు ఇది. ఇక్కడి నుంచి అయితే మేమున్న చోటైతే అన్నీ దగ్గరే, మన ఇండియన్ గ్రాసరీస్, నెక్స్ట్ స్కూలు, ఇండియన్ రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మేమున్న చోటైతే. మరీ ఇంటి పక్కనే అలా కాకుండా కొంచెం ఒక ½ అన్ అవర్ అలా దూరం. మనకి ఇవి బయట నుంచి ఇల్లులు చూడడానికి అంతా ఒకేగా ఉంటాయి చాలా వరకు ఇవి, కాకపోతే లోపల అలా ఏమి ఉండవు. కొన్ని మాత్రం సేమ్ మోడల్గా ఉంటాయి, కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒకే బిల్డర్ కాదు ఇల్లులన్నీ కట్టేది, చాలా బిల్డర్స్ ఉంటారు.
వాళ్ళు ఒక్కొక్కరు బిల్డరు ఒక్కొక్క మోడల్లో కడతారు. మేమున్న దగ్గరైతే ఈ కమ్యూనిటీ నుంచి అయితే మనకి ఎలిమెంటరీ స్కూలు, అలాగే మిడిల్ స్కూల్, అలాగే హై స్కూల్ ఇవన్నీ దగ్గరే, చాలా దగ్గర. అవే స్కూల్ బస్సెస్ అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది, అది స్కూల్ బస్సు. ఇవి కమ్యూనిటీస్ లోపలికి రావచ్చు. ఈ స్కూల్ బస్సులు అయితే లోపలికి వచ్చి పిల్లల్ని డ్రాప్ చేస్తాయి. ఇక్కడ ఏ కమ్యూనిటీ అయినా మనకి ఏదైనా ఇంట్లో రిపేర్లు వస్తే, సపోజ్ డిష్ వాషరు అది ఏదైనా సరే, కరెంటుకి ఏమైనా రిపేర్స్ వస్తే వెంటనే మేనేజ్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేసేస్తారు. మేమున్న చోటైతే ఇక్కడైతే మనకి ట్యాక్స్ రేట్ కూడా కొంచెం తక్కువే. మేమున్న చోటైతే ఈ కమ్యూనిటీలో అన్నీ కాదు, అంటే మా బిల్డర్కి అయితే $300K పైనుంచి స్టార్ట్ అవుద్ది ఇల్లులు. ఇక్కడైతే ఏ కమ్యూనిటీకి అయినా కూడా మనకి మోడల్ హోమ్స్ ఉంటాయి. అంటే అవి స్టార్టింగ్ కమ్యూనిటీ ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఉంటాయి, అవి చూపిస్తారు. అంటే ఆ మోడల్లో మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇల్లులన్నీ చూపిస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే మనకి ఇండివిజువల్ హౌస్ లేదంటే టౌన్ హౌస్ అంటారు. ఇండివిజువల్ హౌసెస్ అంటే ఇప్పుడు నేను చూపించేటివన్నీ అవి అంటే పక్కన మన ఇంటికి నెక్స్ట్ అవతల వాళ్ళ ఇంటికి మధ్యలో స్పేస్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటాయి, అలాగే ప్రైవసీ ఉంటుంది. ఈ టౌన్ హోమ్స్ అంటే ఏంటంటే మనకి అసలు స్పేషియస్గా ఉండవు, చాలా కొంచెం ఇరుగ్గా ఉంటాయి, కాకపోతే రెంట్లు తక్కువ. అంటే ప్రైవసీ ఉండదు, అవతల వాళ్ళకి మనకి కలిపి ఒకే గోడ ఉంటుంది, మధ్యలో ఇంకా గ్యాప్ కూడా ఉండదు. ఇవన్నీ అయితే ఇండివిజువల్ హౌసెస్ నేను చూపించేటివన్నీ. ఇక్కడైతే అన్ని కమ్యూనిటీస్లో ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉంటారు, అంటే బిల్డింగ్స్ హౌసెస్ పడతానే ఉంటాయి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే మనకి కమ్యూనిటీ నుంచి స్కూల్స్ చాలా దగ్గరలోనే ఉంటాయి. మనం బస్సులో అన్నా కార్లో అన్నా తీసుకెళ్ళచ్చు, లేదంటే బస్సులో అన్నా పంపించవచ్చు, మన ఇష్టం అది. అంతే అండి ఈ వీడియోలో మొత్తం ఒకే వీడియోలో మొత్తం కవర్ చేయాలంటే చాలా కన్ఫ్యూజన్, వీడియోలు ఎంత చాలా ఎక్కువైపోద్దని ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.